హలో నమస్కారం. ప్రస్తుతం మనమందరం చాలా ప్రమాదకరమైనటువంటి యుద్ధాల మధ్య నుంచి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. బహుశా మన భారతదేశంలో అలాంటి అగ్ని గాని, అలాంటి వాతావరణం లేకపోయినప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఇరాన్ లాంటి దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సాధారణంగా విశ్వాసులైనప్పటికీ ఎవరు కూడా తమ చావు కోరుకోరు. వాళ్ళు కేవలం ఆ విశ్వాసంతో ఆవేశంతో చావడానికి చంపడానికి సిద్ధమని చెప్తూ ఉంటారు. కానీ మరణం అన్నది అందరికీ భయపూరితమైనటువంటి ఒక సంఘటనే కాబట్టి వాళ్ళు లోపల భయపడుతూ హాహాకారాలు చేస్తూ కన్నీళ్లు గారుస్తున్నారు. కానీ ఈరాన్ అన్న ఆ దేశం ఎవరైతే దశాబ్దాలుగా ఈ ఆయుధ సేకరణలో నిమగ్నమైపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తం దారిద్ర్యంలోకి విసిరేసి వాళ్ళ రక్తం చూషణం చేసి ఆయుధాల మీద ఆయుధాలు సిద్ధపరిచి భూగర్భంలో ఉన్నటువంటి అరల్లో దాచిపెట్టుకున్నారు. దాదాపుగా పర్వత శ్రేణుల కింద కూడా 500 అడుగుల లోతు భవనాలను నిర్మించి అక్కడ ఒక నగరాలను సైతం నిర్మించుకున్నటువంటి ఆయుధాలను అందులో దాచుకున్నారు. భూగర్భ నగరాలుగానే అవి ఇరాన్ లో ఉన్నటువంటి ఆయుధాల భూగర్భ నగరాలుగానే ప్రసిద్ధి చెంది అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తం వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కాలరాసి వాళ్లను దరిద్రంలోకి విసిరేసి అయినా సరే వాళ్ళు ఆయుధాలు సేకరించి ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేశారు అంటే కేవలం వాళ్ళ మత విశ్వాసం కోసం, ఆ మత విశ్వాసం వాళ్ళ అంతిమ ప్రవక్త వాళ్లకు అంతిమంగా జారీ చేసినటువంటి ఆదేశాన్ని ఆచరణలో పెట్టడానికి. యూదులను ఈ ప్రపంచం నుంచి తుడిచివేయాలి, యూదులు ఉండకూడదు, వాళ్లకు రాజ్యం ఉండకూడదు, ఒక్క యూదుడు కూడా ఈ ప్రపంచంలో మిగలకూడదు అని వాళ్ళ అంతిమ ప్రవక్త వాళ్లకు అంతిమంగా జారీ చేసినటువంటి ఆదేశాన్ని వాళ్ళు శిరసావహించి దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళ ఆ దేశం యొక్క ప్రజానికాన్ని మొత్తం పీల్చి పిండి చేసి కూడా ఇన్ని ఆయుధ సేకరణలు చేసి దాన్ని ఇప్పుడు అమెరికా గాని, ఇజ్రాయిల్ గాని వాళ్ళ దగ్గర దానికంటే శక్తివంతమైనటువంటి మిజైల్లు, బాంబులు ఉన్నాయని వాటిని ఎక్కడ కూడా దాచుకున్నా కూడా వాళ్ళు దాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం గలవారని తెలిసే ఇరాన్ పర్వతాల కింద 500 అడుగుల లోతులో భవనాలను, నగరాలను సైతం నిర్మించుకుని అక్కడ దాచుకున్నారు. కానీ ఇజ్రాయిల్ లాంటి దేశం ఎంత శక్తివంతమైనదో, శాస్త్ర సాంకేతిక రంగంలో వాళ్ళు ఎంత పురోగతి సాధించారో, వాళ్ళ యొక్క దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఎంత శక్తివంతమైనదో బహుశా ఇరాన్ సరిగ్గా అంచనా వేయలేదేమో. ఎందుకంటే వాళ్ళు భూగర్భంలో అంత లోతుగా దాచుకున్నటువంటి వాటిని సైతం తమ యొక్క సాంకేతిక నైపుణ్యంతో వీక్షించి దాన్ని కనిపెట్టి ఎక్కడెక్కడైతే తమ యొక్క మిజైల్ని వెళ్ళి ధ్వంసం చెయ్యలేయో ఆ భూగర్భ నగరాల యొక్క కవాటాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం విశ్వాసులు ఇరాన్ గెలవబోతుంది, ఇజ్రాయిల్ ఓడిపోతుంది, ఇజ్రాయిల్ యుద్ధం ఓడిపోతుంది, అమెరికా ఓడిపోతుంది, వాళ్ళు కాళ్ల వేళ్ల పడుతున్నారని ఈ అబద్ధపు ప్రచారం చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు కాబట్టి వాళ్ళు అది చేస్తూ ఉంటారు. దాన్ని కేవలం ఆ మదర్సా మూర్ఖులు తప్ప వేరెవరు విశ్వసించరు. మొత్తం మీద ఇప్పుడు వాస్తవమైనటువంటి వార్తలను సేకరించడానికి మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో నిర్మించబడినటువంటి నిర్మిత బుద్ధి ద్వారా మనం ఒక్కొక్క అంశాన్ని సరిగ్గా ఎక్కడ ఏం జరిగింది, ఎలా సంభవించింది అని ఒక్కొక్క దాన్ని మనం పూర్తిగా నిజాలను కనిపెట్టగలిగే సాంకేతిక నైపుణ్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో వెతుకుతున్నాం. కాబట్టి ఈ ఏమీ తెలియని కొన్ని వార్తా సంస్థలు కానీ, సామాజిక మాధ్యమాలు కానీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నప్పటికీ వాస్తవాన్ని సేకరించడానికి, వాస్తవాలను పరిశోధించడానికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యం ఈ ప్రపంచంలో ఉంది. ఆ కాలంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వాస్తవాలను సేకరించి అధ్యయనం చేసి అర్థం చేసుకోగలిగితే ఇరాన్ యొక్క 80% ఆయుధాల సేకరణ మొత్తం ధ్వంసం చేయబడింది. ప్రధానంగా వాళ్ళు ఈ భూగర్భంలో నిర్మించుకున్నటువంటి ఆ నగరాలను సైతం వాళ్ళు చాలా మట్టుకు ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసింది.
ఏ కొన్నిటికైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మిజైళ్ళు అంత లోతుగా వెళ్ళలేనప్పుడు ఆ నగరాల యొక్క భూగర్భారాల యొక్క కవాటాలను ధ్వంసం చేశారు. ఇక అక్కడ లోపల ఆయుధాలు మిగిలి ఉన్నా కూడా వాళ్ళు దాన్ని బయటికి తీసుకురాలేరు. పైగా చాలా ఈ మిజైళ్లను రాకెట్ లాంచర్స్ లేకుండా వాళ్ళు దాన్ని ప్రయోగించలేరు కాబట్టి వాళ్ళు ఆ రాకెట్ లాంచర్లను దాచుకున్నటువంటి వాటిని కూడా మొత్తం ఆ రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశారు. ఇక మిజైల్ మిగిలి ఉన్నా కూడా దేనికి పనికి రాకుండా పోతాయి. ఎందుకంటే రాకెట్ లాంచర్ లేకుండా మిజైల్ దేనికి పనికిరావు. వాళ్ళు పైకి ప్రగల్భాలు పలుకుంటూ మేము ఇది చేస్తాం అది చేస్తామని చేసిన వాళ్ళు ప్రయోగించినటువంటి మిజైళ్ల వల్ల, బాంబుల వర్షం వల్ల ఒకవైపు సున్నీ దేశాలు ఏదైతే సౌదీ అరబ్ కానీ యుఏఈ లాంటి దేశాలకు కొంతవరకు నష్టం జరిగినప్పటికీ వాళ్ళు సైతం అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో నిర్మించబడినటువంటి వ్యోమ ప్రతిరోధ సంవిధానాన్ని వాడే వాళ్ళు వాళ్ళ దేశాలను రక్షించుకున్నారు. ఈ మదర్సా మూర్ఖులకు అది అర్థం కానే కాదు. కాబట్టి ఎవరైతే ఈ ఇరాన్ దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నాయి, ఇరాన్ ఇజ్రాయిల్ మీద గెలవగలుగుతుంది, యూదులను మొత్తం అంతం చేస్తుంది అని వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్లకు చేసినటువంటి ఆదేశాల్లో అది ఉండవచ్చు. కానీ వాళ్ళు ప్రపంచంలో తలకిందులు చేసినా కూడా మొత్తం ఇస్లామిక రాజ్యాలు సైతం కలిసి ఇజ్రాయిల్తో యుద్ధం చేసి కూడా చూసేసే దాని తర్వాత వాళ్ళ ఈక కూడా పీకలేరని తెలిసే సున్నీ రాజ్యాలు ఇప్పుడు ఎవరైతే తమ జీవితాలను సుఖవంతంగా విలాసవంతంగా గడపడంలో అలవాటు పడిపోయి మతాన్ని వదిలేసిందో వాళ్ళు ఇజ్రాయిల్ను ఏమాత్రం ఏమి చేయలేరని అర్థం చేసుకునే ఇజ్రాయిల్ వైపుకు నిలబడుతున్నారు. కానీ ఎవరైతే ఈ ఇస్లామిక మూర్ఖత్వమే తింటూ బ్రతుకుతూ దాన్నే పెంచి పోషిస్తూ అక్కడున్నటువంటి భరణాధికారుడు కానీ అక్కడున్నటువంటి మత పిచ్చి మౌఢ్యంతో రగిలిపోతున్నటువంటి సైన్యం కానీ ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి అక్కడ కొంతమంది అయినా సరే వివేకవంతులు బుద్ధిమంతులు ఉన్నటువంటి వాళ్ళు సైతం వాళ్ళ ఈ బుద్ధిహీనుల వివేక శూన్యుల యొక్క ప్రతాపానికి వాళ్ళు బలి అవ్వవలసి వస్తుంది. ఇరాన్ అన్న దేశంలో అక్కడ అందరూ ఇస్లాంను వ్యతిరేకించేవారు కానీ లేరు. కేవలం కొంతమంది ఎవరైతే తమ యొక్క స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళు మతం అన్నది కేవలం పిచ్చి అని, మౌఢ్యమని, అది తమ జీవితాలను నరకతుల్యం చేస్తుందే తప్ప దేనికి పనికిరాదని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య స్వల్పమే. కేవలం ఈ మతమౌఢ్యాన్నే తింటూ బ్రతుకుతూ దానికోసమే జీవిస్తూ దానికోసమే మరణిస్తామని ఆలోచించే వాళ్లే సంఖ్య ఎక్కువ ఉంది ఇరాన్లో కూడా. ఇప్పుడు కూడా మతమౌఢ్యులే ఎక్కువ ఉన్నారు. ఇస్లామిక మత పిచ్చిని డైలీ రోజు తింటూ బ్రతుకుతున్నారు వాళ్ళు దానికోసమే బ్రతుకుతున్నారు, దానికోసమే జీవిస్తున్నారు. పిల్లలను దానికోసమే పుట్టిస్తున్నామని కూడా అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలు బహిరంగంగా వచ్చి ప్రఖ్యాపించిన వీడియోలు కూడా మనం చూసాం. మా పుట్టిన ప్రతి అబ్బాయి కూడా జిహాద్ చేస్తాడు, ఇజ్రాయిల్ను అంతం చేయడానికి ముందుకు వస్తాడు, వాడి యొక్క జీవితం అర్పించి అయినా సరే ఆ యూదులను అంతం చేస్తాడు అని వాళ్ళు కంకణం కట్టుకొని ఇలాంటి ఒక పిచ్చితో రగిలిపోతున్నటువంటి వాళ్ళు బుద్ధిహీనులు వివేక శూన్యులు అయినటువంటి ఈ మతం తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్లకు సరి అయిన గుణపాఠం చెప్పి తీరాలి. ఎందుకంటే వీళ్ళు ప్రపంచానికే ప్రమాదకరం. ఇలా ఆలోచించే వాళ్ళ యొక్క దేశాన్ని వాళ్లను మొత్తం భూస్థాపితం చేయడంలో ఏ మాత్రం సంకోచం గాని సందేహం గాని ఉండనవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచానికే ప్రమాదం. నేను చచ్చినా సరే, నా పిల్లలు నా కుటుంబం చచ్చినా సరే, నా రాబోయే తరాలు చనిపోయినా సరే మేము యూదులను అంతం చేస్తామని ఇలాంటి పిచ్చి మూర్ఖత్వంతో కేవలం 1400 సంవత్సరాల క్రితం ఎవరో చేసినటువంటి ఆదేశాలను, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సృష్టించిన ఆదేశాలను, ఆజ్ఞలను శిరసావహించడానికి ఇప్పుడు తమ జీవితాలను వేరే ప్రపంచం యొక్క జీవితాన్ని నరకతుల్యం చేయడానికి సిద్ధపడే ఇలాంటి పిచ్చి వాళ్లకు సరి అయిన చికిత్స చేయవలసిందే ప్రపంచం. ఇలాంటి పిచ్చివాళ్ళు, ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి బుద్ధిహీనులు, వివేక శూన్యులు ఈ ప్రపంచానికి చాలా ప్రమాదకరం. అందులో ఏ సందేహము లేదు. అలాంటి మూర్ఖులను, అలాంటి అవివేకులను కేవలం
ఆ 1400 సంవత్సరాల క్రితం ఎవరో శాసించినటువంటి ఆజ్ఞలను శిరసావహించడానికి, చావడానికి, చంపడానికి సిద్ధపడి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ మొత్తం ఒక సమూహాన్ని, ఒక యూద సమూహాన్ని, ఒక దేశాన్ని అంతం చేసి కానీ మేము నిద్రపోమని రంకెలు వేస్తున్న ఇలాంటి పిచ్చి వాళ్ళు ప్రపంచానికి ప్రమాదం. మీద నిజంగా కూడా బ్రతకడానికి అర్హత లేనటువంటి సమూహం ఇది. వాళ్ళు యూదులను భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని చెప్తూ తిరుగుతూ ఉంటారు. కానీ యూదులు ప్రపంచంలో ఎవరి జోలికి వాళ్ళు ప్రత్యేకంగా కావాలని వెళ్ళలేదు. వాళ్ళ మీదకి వస్తే తప్ప వాళ్ళు దానికి ప్రతీకారం తీర్చుకున్నారే తప్ప వాళ్ళు కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ వీళ్ళు కేవలం ఎప్పుడో ఎవరో చేసినటువంటి ఆదేశాన్ని, అది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆదేశించిన ఆజ్ఞను ఇప్పుడు కూడా మేము శిరసావహిస్తాం, మేము దానికోసమే బ్రతుకుతాం, దానికోసమే తింటాం, దానికోసమే పెరుగుతాం, దానికోసమే జీవిస్తాం, దానికోసమే చంపుతాం, దానికోసమే జీవిస్తామని తెలియజేస్తుంటే ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఇలాంటి ఆలోచన పరులను, ఇలాంటి వివేక శూన్యులను, బుద్ధిహీనులను ఈ ప్రపంచం నుంచి తుడిచివేయాలి. వాళ్ళు అణుబాంబు కంటే ప్రమాదం ఈ ప్రపంచానికి. అందుకే ఇప్పుడు భారతదేశానికి ఇరాన్కు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సేకరణ వస్తున్నప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఇప్పుడు హార్మోస్ సముద్ర మార్గం. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఈ చమురు విదేశాలకు వెళ్ళాలన్నా, ప్రకృతి వాదకం వేరే దేశాలకు వెళ్ళాలన్నా ఆ హార్మోస్ సముద్ర మార్గం ద్వారానే వెళ్ళాలి ఎక్కువ శాతం. కాబట్టి అది వాళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టి దాన్ని ఆపేసి అక్కడ ప్రగతించుకోవడానికి, అక్కడి నుంచి ప్రయాణాలు ఏదైనా ఓడలు ప్రయాణిస్తూ ఉంటే దాన్ని కూల్చేయడం, దాని మీద అగ్ని వర్షం కురిపించడం, అలా పగ తీర్చుకుంటున్నారు. ఎవరైతే వాళ్లకు సహకరించడం లేదో, లేదా ఎవరినైతే వాళ్ళు భూస్థాపితం చేయాలనుకుంటున్నారో అలా వాళ్ళు ప్రపంచాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచాన్ని మొత్తం సంక్షోభంలోకి నెట్టివేయడానికి ఈ ఒక దేశం, పిచ్చి దేశం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎప్పటి వరకైతే అక్కడ అలాంటి పిచ్చి వాళ్ళు, అలాంటి ఒక పిచ్చి సైన్యం అక్కడ ఆ దేశాన్ని ఆ దేశంలో అధికారం కొనసాగిస్తుందో అప్పటి వరకు ప్రపంచానికే ప్రమాదం. ఇప్పుడు ఖతర్ లాంటి దేశాలకి నిత్యావసర గ్యాస్ ఏదైతే ఉందో, ప్రకృతి వాదకం, అవన్నీ ఆ హార్మోస్ సముద్ర మార్గం నుంచే రావాలి. చాలా భారతదేశానికి కూడా అక్కడి నుంచే రావాలి. కాకపోతే భారతదేశంతో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ బంధాల వల్ల వాళ్ళు భారతదేశం యొక్క ఫ్లాగ్ ఉన్న ఓడలను మేము ఆపమని ఏదో ఒక ప్రఖ్యాపన చేశారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. కేవలం మన భారతదేశం మాత్రమే సురక్షితంగా ఉండి మనం మాత్రం బ్రతుకుతే చాలు అన్న భావన కలిగినటువంటి దేశస్థులు కానీ, దాని యొక్క సంస్కృతి కానీ మన దేశానికి లేదు. ప్రపంచం మొత్తం సుఖశాంతులతో సుఖవంతంగా గడపాలని కాంక్షించే వారి యొక్క సమూహంతో ప్రారంభమైన దేశం ఇది. సర్వినో జన సుఖినో భవంతు అని ప్రార్థించే సమూహం. కాబట్టి కేవలం భారతదేశం మాత్రం సురక్షితంగా ఉండడం కాదు మనకు కావాల్సింది, ప్రపంచం మొత్తం సుఖశాంతులతో సుఖవంతంగా గడపాలన్నదే మన దేశం యొక్క సంస్కృతి, మన ప్రతి పౌరుడి యొక్క కూడా కాంక్ష అదే. కాబట్టి వీళ్ళు కేవలం మనల్ని అంటే ప్రతీకరించకుండా ఉండలేవు. కాబట్టి ఇలాంటి మతమౌఢ్యులను, మత పిచ్చోళ్లను, కేవలం మతమే తింటూ బ్రతుకుతున్నటువంటి వీళ్ళు ప్రపంచానికి అనుభవముల కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ వాళ్ళ భరణాధికారులను, వాళ్ళ సైన్యాన్ని అంతం చేసి తీరాలి. ఎందుకంటే అలాంటి పిచ్చి మొత్తం ప్రపంచాన్ని కబళించవచ్చు, ప్రపంచాన్ని భూస్థాపితం చేయవచ్చు, ప్రపంచంలో మనిషి అన్న వాటికి ఉనికి లేకుండా పోతుంది ఇలాంటి పిచ్చి వాళ్ళ వల్ల. ఇలాంటి పిచ్చి వాళ్లకు సరైన చికిత్స చేయవలసిందే.